మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము. సమస్తమైన ద్వేషము విసర్జించుడి. ప్రియ దైవజనమా, శరీర కార్యములలో ద్వేషము ఒకటి అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో చూస్తాము. అట్టి సమస్తమైన ద్వేషమును హృదయములో నుండి విసర్జించాలని మూలవాక్యము సెలవిస్తూ ఉంది. అంత్య దినాలలో అతి ద్వేషులు పెరిగిపోతారు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ ద్వేషము వలన కుటుంబములు విచ్ఛిన్నమవడం నేడు మనము చూస్తూ ఉన్నాము. బంధాలు బలహీనమవడం గమనిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము శత్రువుని సహితం ప్రేమించమని సెలవిస్తుంది. కానీ సొంత వారిని సహితం ద్వేషించే స్థితికి సమాజము దిగజారిపోతూ ఉంది. ఇది కయ్యీను స్వభావము. మనము కయ్యీను వంటి వారముగా ఉండకూడదు. వాడు దుష్ట సంబంధి అయి తన సహోదరుని చంపి నరహంతకుడయ్యాడు. మనము చంపుట వలన కాదు గాని ద్వేషించినంత మాత్రానే నరహంతకులమవుతామని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని గమనించవచ్చు. మనము మనకు కనిపించే సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉంటే కనిపించని ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవడం వలన అబద్ధికులము అవుతాము. ప్రియ దైవజనమా, దేవుని ప్రేమిస్తున్నాము అని క్రియారూపకముగా చెప్పడమే సహోదర ప్రేమ కలిగి ఉండడం. మనము వెలుగు సంబంధులమైతే మనలో సహోదర ప్రేమ ఉంటుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటిలో ఉన్న మనలను పిలుచుకున్న దేవుని సంబంధులుగా మనము జీవిస్తున్నాము అనడానికి నిదర్శనం సహోదర ప్రేమను కలిగి ఉండడమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనము శరీరానుసారులమా, చీకటి సంబంధులమా, దుష్ట సంబంధులమా? ఒక్కసారి పరీక్షించుకుందాము. సహోదర ప్రేమ కలిగి ఉంటేనే మనము దేవుని సంబంధులమవుతామని జ్ఞాపకం చేసుకుందాము. తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడువాడు విమర్శకు లోనగుతాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన యేసయ్య అపరాధులమైన మన కొరకు తన ప్రాణమును పెట్టి క్రియారూపకముగా తన ప్రేమను వెల్లడిపరచగా మన తోటి వారిని ద్వేషిస్తూ వారి ప్రాణము తీసే నరహంతకులుగా దేవుని దృష్టిలో కనబడుతున్నాము అంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకుందాము. ఈ దినం ఈ వాక్యపు వెలుగులో మనలను మనము సరిచేసుకుని సహోదర ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను అనేకులకు చూపించడానికి అభ్యాసము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ప్రతి పాపమునకు మూల కారణము ద్వేషము నాయన తండ్రి. అట్టి ద్వేషమును మా హృదయముల్లో నుండి తీసివేసి నీ ప్రేమ కలిగి సకల జనులతో మేముండడానికి నీ కృపను అనుగ్రహించమని, అటి ఆత్మ నడిపింపును మాకు దయచేయమని మా హృదయములను మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి.
కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు యూదా వారిని ఏలనారంభించిన జెబూదా కుమారుడైన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.